హాయ్ ఫ్రెండ్స్, కొన్ని ప్రాబ్లం మనం ప్రీవియస్ వీడియోలో చూసాము. ఈ వీడియోలో కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాము. క్వశ్చన్ నెంబర్ 39. ప్రీవియస్ వీడియోలో 38 ప్రాబ్లం వరకు చేసాం. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 39. ఇంటిగ్రల్ e to the power of root x sin e to the power of root x by root x dx. ఇలా ఉంది క్వశ్చన్. ఇది చూడంగానే ఏమవుతుంది, మనకి భయం వేసిద్ది. ఎంత పెద్ద క్వశ్చన్ ఇచ్చారు ఏంటని. ఏం లేదు, మనం సొల్యూషన్ గివెన్ దట్ ఇంటిగ్రల్ e to the power of root x sin to the power of root x by root x dx. ఓకే, అయితే మనం ఇక్కడ ఏమనుకోవాలంటే టీ అనే టర్మ్ వస్తుంది. అంటే ఇవన్నిటిని టీ టర్మ్ రాసుకోవాలి. అందుకని టీ ఈజ్ ఈక్వల్ టు, మనం టీ ఏమనుకోవచ్చు, మనం రూట్ ఎక్స్ అనుకోవచ్చా, ఈ టు ది పవర్ ఆఫ్ రూట్ ఎక్స్ అనుకోవచ్చా? ఈ టు ది పవర్ ఆఫ్ రూట్ ఎక్స్ అనుకోవచ్చు. ఈ టు ది పవర్ ఆఫ్ రూట్ ఎక్స్ అనుకోవచ్చు. దీనికి డిఫరెన్షియేషన్ చేద్దాం. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ తో డిఫరెన్షియేషన్ చేద్దాం. d by dx of t is equal to d by dx of e to the power of root x dt by dx is equal to, ఇది d by dx of e to the power of x లాగా అనుకున్నాం. రూట్ x అయితే e to the power of x కి ఫార్ములా ఏంటి డిఫరెన్షియేషన్ లో? e to the power of x. అయితే నేను ఏం x అనుకున్నా, రూట్ x లో x అనుకున్నా. దానికి మళ్ళీ డిఫరెన్షియేషన్ చేయాలి. డిఫరెన్షియేషన్ లో రూట్ x అనుకున్నా కదా, x ప్లస్ x అనేది రూట్ x అనుకున్నా. మళ్ళీ డిఫరెన్షియేషన్ చేయాలా? dt by dx is equal to e to the power of root x. రూట్ x కి డిఫరెన్షియేషన్ ఏంటి? 1/2 root x. ఓకేనా? అయితే ఏమైంది, e to the power of, చూడండి, e to the power of root x by root x sin e to the power of root x dx. ఇప్పుడు dx ప్లేస్ లో మనం ఏం పెట్టాలి? ఇది తీసుకొచ్చి పెట్టాలి. అవునా? dx ప్లేస్ లో ఏం పెట్టాలి మనకి? ఇప్పుడు dx ఎలా వస్తుంది చెప్పండి? ఈ dx అనేది ఎలా వస్తుంది? dt. అవునా? dt ఇది న్యూమరేటర్ లో ఉంది, సారీ ఇది డినామినేటర్ లో ఉంది. ఇటు వెళ్తే ఏమో ఇటు వస్తుంది ఇలాగా. ఎక్స్ కదా, మర్చిపోయాను. దిస్ ఈజ్ ఎక్స్. నాకు dx కావాలమ్మా. dx ఈ ఈక్వేషన్ నుంచి తీసుకురండి. dx అనేది ఈ ఈక్వేషన్ నుంచి తీసుకురండి. 2 అనేది ఇటు వెళ్ళిపోతుంది. ఓకే, ఈ dx అనేది 2 dt ఈజ్ ఈక్వల్ టు, ఇది ఇటు వెళ్ళిద్ది, డివిజన్ లో ఉంది కదా, ఇటు మల్టిప్లికేషన్ చేసిద్ది. దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం? 2 dt ఈజ్ ఈక్వల్ టు e to the power of root x by 2 root x. రాయచ్చా? ఈ 2 కూడా ఇటు వెళ్ళింది కదా, మర్చిపోయాను.
ఈ 2 కూడా ఇటు రాశాను కాబట్టి 2dt ఈజ్ ఈక్వల్ టు e⁻√x/, ఇది 2 కూడా రాయక్కర్లేదు ఇక్కడ. అప్పుడు ఏమైంది చూడండి, dx అంటే ఈ టర్మ్ మొత్తం ఏమైంది 2dt అవుతుంది, అవునా. దాని తర్వాత sin e⁻√x sin t 2dt, 2 అనేది కాస్ట్ బయట పెట్టాను, ఇంటిగ్రల్ sin t dt 2 sin అంటే ఏంటంటే ఇంటిగ్రల్ sin అంటే మైనస్ cos t బై t, సారీ sin t అంటే మైనస్ cos t అంటే ప్లస్ c, t అంటే ఏమనుకున్నాం e⁻√3√x 2 మైనస్ cos e⁻√x ప్లస్ c, ఇది ఆన్సర్. స్క్రీన్ షాట్ తీసుకోండి. క్వశ్చన్ నెంబర్ 40. ఇంకా మనకి ఇంకెన్ని ఉన్నాయి, ఇంకా 10 ఉన్నాయి అంతే. క్వశ్చన్ నెంబర్ 40. ఇంటిగ్రల్ 1/x log x హోల్ స్క్వేర్ dx సొల్యూషన్ చూద్దాం. Given that integral 1/x log x whole square dx, మనం ఏమనుకోవచ్చు ఇప్పుడు, t log x అనుకోవచ్చా? ఓ డిఫరెన్షియేషన్ చేయండి విత్ రెస్పెక్ట్ టు x తో డిఫరెన్షియేషన్ చేయడమే కదా. d/dx of t d/dx of log x dt/dx is equal to log d/dx of log x అంటే 1/x. అయితే మనకి dx కావాలి కదా, అందుకే కావాల్సింది మనం. ఇది ఇటు వెళ్ళింది, ఓకే ఓకే, ఇది కింద ఇటు వచ్చింది, ఏమైంది dx is equal to dt/1/x. ఓకే, నో dx ప్లస్ లో ఏం రాయొచ్చు, dt/1/x అని రాయొచ్చు. లేకపోతే మనం dt ఇది మనం ఇలా చూడకూడదు. ఎలా చూడాలంటే చూడండి, ఇలా చూసుకోవచ్చు.
dt అనేది 1/x dx. ఓకే, ఇలా చూద్దాం. అప్పుడు మన క్వశ్చన్ రాదని చూడండి మళ్ళీ. ఇంటిగ్రల్ 1/x log x హోల్ స్క్వేర్ dx. అప్పుడు ఏమైంది చూడండి, 1/log x అంటే t స్క్వేర్ 1/x dx అంటే ఏంటి, దీన్ని ఎలా రాయొచ్చు, t to the power of -2 అని రాయొచ్చు, దీన్ని dt అని రాయొచ్చు. ఇది ఏంటి, x to the power of n ఫామ్ లో ఉంది, t to the power of -2 plus 1/-2 plus 1 plus c. ఇప్పుడు t to the power of -1/-1 plus c. t ఏంటమ్మా, log x. అంతే, అయిపోయింది ఆన్సర్. కాదు, క్వశ్చన్ నెంబర్ 41. Question number 41. Integral tan inverse x by 1 plus x square dx ఇలా ఇచ్చారు. దీనికి ఏం చేయాలి, సొల్యూషన్ చేద్దాం. సొల్యూషన్ given that ఏమిచ్చారు, tan inverse x by 1 plus x square dx అని ఇచ్చారు. అయితే t ఏమనుకోవచ్చు, tan inverse x అనుకోవచ్చు. డిఫరెన్షియేషన్ చేస్తే dt by dx is equal to tan inverse x డిఫరెన్షియేషన్ చేస్తే 1/1 plus x square అదే రాస్తాం. ఇప్పుడు చూడండి, ఇంటిగ్రల్ tan inverse x 1/1 plus x square dx అంటే ఏమొస్తుంది, dt రాసుకోవచ్చు 1/1 plus x square into dx. tan inverse x ఏమనుకున్నా, t అనుకున్నా, ఏం లేకపోతే 1 ఉన్నట్టు. దాని తర్వాత దీన్ని dt అనుకోండి. దీనికి ఇంటిగ్రేషన్ ఫార్ములా ఉపయోగిస్తే x to the power of n లాగా ఉంది, 1 plus 1/1 plus 1 plus c. t అంటే ఏంటి, tan inverse x to the power of whole square by 2 plus c. ఇదే ఆన్సర్. Question number 42. Question number 42. Integral cot x by log sin x dx. దీని ఏమనుకోవచ్చు అంటే, సొల్యూషన్ given that integral cot x by log sin x dx. మనకు ఫార్ములా ఉందమ్మా, ఏం ఫార్ములా ఉందంటే f dash of x by
f of x f dash of x by f of x dx is equal to log f of x plus c. అయితే మనకి ఏమైందంటే దీనికి లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి ఇదేనా లాగ్ సైన్ ఎక్స్ ప్లస్ సి అయిపోయింది ఆన్సర్. అర్థమైందా? Question number 43. Question number 43. Integral 1 by x log x dx. ఇది కూడా అంటే ఫార్ములా